హాయ్ హలో, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఈరోజు నేను క్యారమిల్ సియా సీడ్స్ చేశాను. జాగరీ క్యారమిల్ సియా సీడ్స్ చాలా చాలా బాగుంది. జాగరీ బెల్లం చాలా టేస్టీగా ఉంది. సో మీరు కూడా ట్రై చేయండి. సో ముందుగా చేసిన తర్వాత నేను యాపిల్, బనానా, కొంచెం బాదం, వాల్నట్స్ వేసాను. సో మీరు ఎనీ ఫ్రూట్స్ యోర్ చాయిస్, వాట్ ఎవర్ ఫ్రూట్ ఈస్ దేర్, సో యూ కెన్ పుట్. చాలా చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. సో తయారు చేసే విధానం చూడండి. ముందుగా నేను బాదం మిల్క్ చేశాను. బాదంలో రాత్రి నానబెట్టుకుని పొట్టు తీసేసి మిక్సీలో వేసాను. బాదం పాలుతో చేశాను నేను సియా సీడ్స్. బాదం పాలు, బెల్లం ఇవి మిక్సీలో వేసి వాటర్ వేసి బాగా మిక్సీ చేసి ఆ పాలు వస్తాయి కదా, మిల్క్, ఇప్పుడు మనం అది వడబోసుకుని దాంట్లో వేసేసుకుని టీ వడబోసుకుని క్లాత్ అయినా, సో వాట్ ఎవర్ మీ దగ్గర ఏది ఉంటుంది, సో క్లాత్ అయినా పర్లేదు. తర్వాత మళ్ళీ ఇదంతా అలా చేసిన తర్వాత ఇంకా ఉంటుంది కదా, దాంట్లో మళ్ళీ కొంచెం వాటర్ వేసి మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. మనం టీ కూడా కాసుకోవచ్చు, లేకపోతే మన స్మూదీస్ ఉపయోగించవచ్చు. స్మూదీ చేసుకుంటాం కదా, అవి కూడా చేసుకొని బాదం మిల్క్లో తాగొచ్చు. సో ఆల్మండ్ మిల్క్. తర్వాత నేను మళ్ళీ కొంచెం నీళ్ళు వేసి మళ్ళీ మిక్సీ చేశాను. సో ఇంకా ఉంది. సో ఇంకా మిక్సీస్ అయితే బాగున్నాను. కొంచెం నేను వాటర్ వేసాను, కొద్దిగా వాటర్ వేసి కనమ పిప్పు పడేసాను. కొన్ని చాలా విధాలుగా చేసుకోవచ్చు చియా సీడ్స్. సో ఒకసారి నేను ఇంకో విధంగా చేసి పెట్టినట్టుగా ఉన్నాను. సో ఇదిగో బాదం మిల్క్ సేమ్ ఎంత బాగుంటాయో, టేస్టీ చాలా బాగుంటాయి. బాదం మిల్క్ ఆరోగ్యానికి మంచిది కూడానే. సో నేను ఒక బాటిల్ వేసాను. వీడియో తీసినప్పుడు ఎందుకో ఇలా వచ్చేసింది. మరి ఒక బాటిల్ వేసి సగం పాలు యూజ్ చేశాను నేను. చాలా చిక్కగా ఉన్నాయి. తర్వాత ఒక ప్యాన్ పెట్టి, ప్యాన్ వేడైన తర్వాత బెల్లం శుభ్రంగా సితగొట్టుకుని క్యారమిల్ చేశాను అనమాట. దీన్ని బ్రౌన్ కింద చేశాను, కలర్ వచ్చేలాగా. అది బాగా ఫ్రై చేసుకుని వాటర్ వేయకుండా ఏమి వేయకుండా అది ఫ్రై చేస్తూ ఉంటే అది ఆల్రెడీ బ్రౌన్ వచ్చేస్తుంది. సో చాలా టేస్టీగా ఉంది. అలా బెల్లం కరిగే వరకు ఫ్రై చేసుకుంటే మంచి కలర్ వస్తుంది. సో ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ మీ. సో అలా చేసిన తర్వాత నేను ముందుగా అదే బాదం పాలు చేసుకుని పెట్టుకున్నాను కదా, అవి హాఫ్ మిల్క్ వేసాను. సో ముందుగా కొద్దిగా వేసి కొంచెం కలుపుకోవాలి. తర్వాత ఆ మిగిలిన పాలు కూడా వేసేయాలి. చూసారు ఎంత కలర్ వచ్చిందో, బ్యూటిఫుల్ కలర్. తర్వాత బెల్లం అంతా కరిగే వరకు కాసేపు అలా తిప్పుకొని తర్వాత ఏం చేశానంటే కోకోనట్ మిల్క్ కొంచెం యాడ్ చేశాను. సో కోకోనట్ మిల్క్ చాలా టేస్టీగా ఉంటుంది. ఈసారి కోకోనట్ మిల్క్ తీసినప్పుడు కూడా చూపిస్తాను నేను.
నేను కొంచెం కోకోనట్ మిల్క్ హాఫ్ కప్ మిల్క్ వేసాను. ఈ రెండు కలిపి కొంచెం బాయిల్ అయిన తర్వాత కోకోనట్ మిల్క్, చియా సీడ్స్ చాలా టేస్టీగా ఉన్నాయి, బట్ స్వీట్ తక్కువగా ఉంది. మీరు కావాలంటే కొంచెం బెల్లం ఎక్కువ వేసుకోవచ్చు. సో నేను స్వీట్ తక్కువగానే వేసాను. కావాలంటే హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. అలా బాయిల్ అయిన తర్వాత కొంచెం ఒక బౌల్లో వేసి చల్లారిన తర్వాత 1½ స్పూన్ చియా సీడ్స్ వేసాను. చియా సీడ్స్ వేసి 2 గంటల పాటు అలా వదిలేసాను. ఫ్రిడ్జ్లో కూడా పెట్టలేదు, నేను బయటే పెట్టాను 2 గంటలు. ఆ 2 గంటల తర్వాత అలా థిక్ అయిపోయింది. చూసారా, ఫ్రిడ్జ్లో పెట్టినట్టే థిక్ అయింది. తర్వాత కొంచెం పాలు ఉంచాను నేను, అవి కొంచెం కలిపాను. ఎంత బాగుందో! సో మీరు కూడా చేసుకుని తినండి. తర్వాత నేను హాఫ్ యాపిల్, కొంచెం బనానా, కొంచెం బాదం, వాల్నట్స్ వేసాను. చాలా చాలా టేస్టీగా ఉంది. బాయ్ ఫ్రెండ్స్.